మనకి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎన్నో దశాబ్దాలుగా గిరిజనులు అడవి మార్గాల్లో బతుకుతుండేవాళ్ళు. ఆదివాసులు వాళ్ళ బతుకులు ఇలా ఉంటాయని, వాళ్ళకి రోడ్లు ఉండవని, కరెంటు ఉండదని, నీళ్లు ఉండవని, వాళ్ళకి ఇల్లులు సరిగా ఉండవని ఇప్పటికీ నాకు తెలిసిన కాడి నుంచి కూడా ఏదో సినిమాల్లో మొక్కుబడిగా అక్కడక్కడ చూపించేవాళ్ళు. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ గురించి చెప్పినట్టు కానీ, వాళ్ళని ఏదన్నా చేసినట్టు, వాళ్ళకి ఏదన్నా ఆదుకున్నట్టు కానీ, బయటకు వచ్చి ఇదిగో పలానా వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతుంటారు, ఆడ ఇట్లా ఉంటుందని చెప్పిన రాజకీయ నాయకుడు లేడు. ప్రజెంట్ ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కూడా వాళ్ళు ఇలా ఉంటారని అవగాహన లేదు. అలాంటిది రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాళ్ళ బతుకుల్లోకి ఒక వెలుగొచ్చింది. వాళ్ళు ఎలా ఉంటారనేది ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతుంటారో ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు అసలు ఉంటారా అక్కడ పలానా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ ప్రదేశాల్లో వాళ్ళు కాపురాలు ఉంటారా అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. ఈరోజు వాళ్ళకి ఆయన దేవుడయ్యాడు. ప్రతి ఒక్క ఆదివాసీ, ప్రతి ఒక్క గిరిజనుడు పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు న్యాయం చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు అయితే మాకు ఏదన్నా వసతి కల్పిస్తాడు, కరెంటు కానీ, నీళ్లు కానీ, లైట్లు కానీ, ఏదైనా ఆయన వల్ల మాకు ఏదైనా జరుగుద్దని వాళ్ళలో ఒక ఆశ స్వీకరించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత. నాకు తెలిసిన కాడి నుంచి నాకు కూడా పెద్దగా తెలియదు, ఇప్పుడు తెలియటం తప్ప వాళ్ళు ఎలా ఉంటారో అలా బతుకుతుంటారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకం, ఆశ. వాళ్ళే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే తీరుతుంది అనే నమ్మకం కలిగించాడు. ఆయన అలాగే చేస్తున్నాడు కూడా, అలాగే నడుచుకుంటున్నాడు కూడా. వీళ్ళ బాధ చూడండి, ఖచ్చితంగా వీళ్ళ బాధ ఏంటనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరుతుంది. వీళ్ళకి ఖచ్చితంగా ఆయన ఆదుకుంటాడు. ఆయన కంట్లో పడితే చాలు, ఇది అంతే, అయిపోయింది, వెళ్ళిపోతాడు. వాళ్ళ బాధ ఏందో తెలుసుకొని వాళ్ళ పరిష్కారం చేస్తాడని ఆశిస్తాం. కళ్యాణ్ గారు నువ్వే మా దిక్కు, కళ్యాణ్ గారు మా గ్రామాలకు కరెంట్ ఇప్పించండి, కళ్యాణ్ గారు మా గ్రామాలను పంచాయతీలో చేర్పించండి, కళ్యాణ్ గారు మా పిల్లల భవిష్యత్తును కాపాడండి. ఆదివాసీలకు అండగా ఈరోజు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. మా కష్టాలను ఆయన మాత్రమే తీర్చగలడంటూ ఉరితాలతో గిరిజనులు ఆయనకు ఓ విన్నపం చేశారు. కనీసం విద్యుత్ సదుపాయం లేని తమ గ్రామాలను పట్టించుకోవాలని 5 గ్రామాల గిరిజన ప్రజలు ఉరితాళ్లు వేసుకుని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీలో చోటు చేసుకుంది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరే దిక్కు, మీరే